అమరావతి నిర్మాణంలో మరొక ముందడుగు పడింది. బాబు గారు అధికారంలోకి వచ్చాక చకా జరిగిపోతున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడ అధికారుల్ని మార్చడం, వీటితో చకచకా కొత్త మార్పులు చోటు చేసుకుని అమరావతిలో చేపట్టబోతున్నటువంటి ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు ఉంటున్నాయి. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై చేసిన సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్టు ప్రకటించింది. సిఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేసిన సిఆర్డీఏ రాయపూడి, నేలపాడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసింది. లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం, అట్లాగే ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది. బహిరంగ ప్రకటన నోటిఫికేషన్ని సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ జారీ చేశారు. పెద్ద ఎత్తున మార్పు చేర్పులు అన్నటువంటిది అమరావతి ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి.